సమాధానం పడిపోతే ఎట్లా? ఆయనను ఆ బలాధిక్యం మామూలమైనది కాక దేవుని దయ ఉండినట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము కలదు. దేవుడు మన మట్టి ఘటాల్లోనికి దేవుని జ్ఞానం పంపిస్తున్నాడు, దేవుని శక్తి పంపిస్తున్నాడు, దేవుని ఆత్మను పంపిస్తున్నాడు మట్టి ఘటాల్లోనికి. దానివల్ల మనం ఐశ్వర్యవంతులు అవుతున్నాం, బలవంతులు అవుతున్నాం, లోకానికి బలవంతులుగా శక్తివంతులుగా కనబడుతున్నాం, జ్ఞానాన్ని సిగ్గుపరిచే జ్ఞానంతో నింపబడుతున్నాం, ఎన్నికైన వారిని సిగ్గుపరిచే ఎన్నిక లేని వారంగా ఉంటున్నాం. ఇలాంటి కృప దేవుడు నీకు నాకు ఇచ్చి నిన్ను ఏర్పాటు చేసుకుంటే మనమేమో అశ్రద్ధ చేస్తున్నాం. దయచేసి అలా చేయకండి. అయిపోయింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నది, అందరితో సమాధానమును. బాగానండి, ఇవ్వబోతాడు, గొడవ పెట్టుకోకండి. ఎవరి పాపాన వాళ్ళే పోతారు అనండి. ఎవరితోడు గొడవ పెట్టుకోము. ఈ రోజు నుంచి ఆత్మలో కపటం ఉంచుకోం. ఎవరి పాపాన వాళ్ళే పోతారు. అన్ని జనులు అంటారు ఎవరి పాపాన వాడే పోతాడు అని అంటారు వాళ్ళు. క్రైస్తవులు అంటారు లేదమ్మా ఎవరి పాపాన వాడిపోతాడని. బాగానండి, ఎవరి పాపాల వాళ్ళే పోతారని అన్న అన్ని జనులకు పరలోకం ఉంటుంది, గుడికి రాకపోయినా బాప్తిసం తీసుకోకపోయినా. తెలుసా? ఆ సంగతి నీకు తెలియదేమో. బైబిల్ చదివితే అర్థమవుతుంది. లేయలియా హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది, నువ్వు ధర్మశాస్త్రం ఉన్నది వింటున్నారా? హెబ్రీ పత్రిక కాదు, రోమియోలకు రాసి పత్రికలో 2వ అధ్యాయంలో రోమా 2లో రాస్తున్నది. జాగ్రత్తగా వినండి, వింటున్నారా? 27వ వచనం, మరియు స్వభావాన్ని బట్టి సున్నతి లేనివాడు. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు. స్వభావం ముఖ్యం మనకు కావాల్సింది. మరియు స్వభావం బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల. చూసారా? ధర్మశాస్త్రం అంటే మనస్సాక్షి. ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడవై. అక్షరమును సున్నతి గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. ధర్మశాస్త్రం అతిక్రమించి నీకు తీర్పు తీర్చడా. చూసాను ఎంత ఘోరం. అన్ని జనులు వచ్చి మేము తీర్పు తీస్తారట. మనకేమో సున్నతికి సున్నతి ఉన్నది, ధర్మశాస్త్రం. వాళ్ళకి సున్నతి లేదు, ధర్మశాస్త్రం లేదు. స్వభావాన్ని బట్టి నీతిగా నడుచుకున్నాడు, భక్తిగా నడుచుకున్నాడు, అంతే. స్వభావాన్ని బట్టి. స్వభావం మారాలి, దైవికమైన స్వభావంలోకి రావాలి మనం క్రైస్తవులమై ఉండి. స్వభావం మారకపోతే చాలా కష్టం. నీ బాప్తిసం అనబడదు, నీ భక్తి అనబడదు. ఇక నువ్వు ఎన్ని చేసినా అర్థమైన స్వభావం మారకపోతే. ఇంకా ఎంత ఘోరం ఇక్కడ, ఎంత మంచిగా రాస్తున్నది.